శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా 5వ రోజు మనం మనోకామనాదేవి ఆలయానికి వచ్చామండి. చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది. నార్మల్గా మనం హిల్స్ ఇలా దాటుకుంటూ లేకపోతే రోడ్ మీద ఇలా వచ్చే ఆలయం కాదు, రోప్ వే ద్వారా వచ్చేటువంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఆలయం అనమాట. మనం ఆ మార్గం ద్వారానే వచ్చాను. ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఈ టూర్ ఏదైతే ఉందో ఈ 9 daysలో 5th డే ఇవాళ వెరీ స్పెషల్ టెంపుల్. ప్రత్యేకంగా అమ్మవారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు, విభిన్న రూపంలో ఉంటారనమాట. అమ్మవారి పేరు కూడా మనోకామనాదేవి అని అంటారు. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత, అమ్మవారి ప్రత్యేకత గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మశ్రీ భరత్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. దగ్గరుండి మీరు చేయించారు. అమ్మవారు చక్కగా గాజులు ఇచ్చారు, మెడలోకి ఎర్రటి ఒక పూసల దండ ఇచ్చారు. ఆమె దీవెనలు, నిజంగా ఆమె దీవెనలు ఉన్నాయని అర్థమైంది. ఆలయం చాలా బాగుందండి. రావటమే ఒక ప్రత్యేక అనుభూతి. అమ్మవారి గురించి అలాగే ఇక్కడ ఈ ప్రాంత విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మనము ఈ యొక్క నేపాల్ యాత్రలో ముఖ్యంగా గమనిస్తే పశుపతినాథ్, అదేవిధంగా ముక్తినాథ్తో పాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక ఆలయాల్లో మనోకామన అమ్మవారి యొక్క ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది అని చెప్పచ్చు. ఈ యొక్క నేపాల్ రాజ్యంలో అందరికీ ఇది కులదేవతగా, శక్తిపీఠంగా భావిస్తారు. వారి యొక్క ఇళ్లలో ఏ శుభ కార్యక్రమం జరగాలన్నా, ఎటువంటి యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, మంచి కార్యక్రమాన్ని ఏం చేయాలన్నా సరే అమ్మవారి అనుగ్రహంతోనే మొదలు కావాల్సిందే. ఇక్కడ వచ్చి ముడుపు కట్టి వారి యొక్క ముడుపును చెల్లించుకొని వారు తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఒక దేవాలయం అని చెప్పచ్చు. అసలు అమ్మవారు భగవతి స్వరూపం. అమ్మవారు మనోకామన అనేటువంటిది ఏంటంటే మనస్సులో ఉన్నటువంటి ఒక కామ్యాన్ని నెరవేర్చినటువంటి అమ్మవారుగా ప్రసిద్ధిగాంచింది కాబట్టి మనోకామన అమ్మవారు. కానీ లోపల అమ్మవారు వచ్చేసి భగవతీ దేవి. భగవతి అంటే ఇంకెవరో కాదు, లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీ స్వరూపమే అమ్మవారు. కాబట్టి ఏది మనసులో అయితే కోరుకుంటుందో, కోరుకున్నటువంటి ప్రతి కోరికల్ని అమ్మవారు తీరుస్తుంది అనేటువంటిది ఈ నేపాల్ రాజ్యంలోనే కాదు, నేను కూడా ఆల్మోస్ట్ చాలా సార్లు వచ్చాము. ఒక 70-80 సార్లు అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటాను. ఏ ఒక్కసారి వచ్చి అప్లికేషన్ పెట్టినా మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ పెండింగ్ ఉండదు అన్నదానికి నేను నిదర్శనం. కాబట్టి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక అమ్మవారు. మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం కోరుకొని అమ్మవారి యొక్క స్మరణ చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మన మనస్సులో ఏదైతే ధర్మబద్ధమైన కామ్యాలు, అవి కూడా ధర్మానికి లోబడినటువంటి కామ్యాలను మనం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి దానికి ఎవరుగా నేనే నిదర్శనం అని చెప్పచ్చు. ఒకసారి మనం ఈ యొక్క దేవాలయంకి సంబంధించిన ఒక చిన్న చరిత్ర తెలుసుకోవాలమ్మా. అయితే ముందుగా 17వ శతాబ్దంలో ఇక్కడ లఖన్ తాపా అనేటువంటి ఒక పురోహితుడు ఉండేవారు. ఆ పురోహితుడు అమ్మవారి యొక్క స్మరణ అర్చన చేస్తున్నప్పుడు ఆ సమయంలో 17వ శతాబ్దంలో గోర్ఖా రాజ్యం నడుస్తున్నటువంటిది. ఇక్కడంతా కూడా గోర్ఖాస్ పరిపాలిస్తుండేవారు. ఆ యొక్క 17th సెంచరీలో గోర్ఖాస్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలిస్తున్నటువంటి సమయంలో 2 రాజులు ఉండేవారు. ఒకరు రామ్జీ అని ఒకరు, ఇంకోటి పృథ్వీపతి తాపా అని 2 ఉండేవారు. ఆ వారిద్దరు రాజ్యం పరిపాలించేటప్పుడు వారి యొక్క భార్య ఈ ఆలయానికి ప్రతినిత్యం వస్తూ ఉండేవారు. ఆ యొక్క వచ్చిన క్రమంలోనే ఒకసారి రాజుగారికి దర్శనంకి వెళ్తుంది కదా, నేను కూడా వెళ్దామనుకుని వెనకన వెళ్తూ ఉంటే ఆవిడే అమ్మవారి స్వరూపంగా, అదేవిధంగా ఈ పురోహితుడు ఎవరైతే ఉన్నారో లఖన్ తాపా అని, తను సింహస్వరూపంగా మారిపోయారట. అది వెంటనే చూసి ఆ రాజుగారు వెంటనే ఇలా జరిగింది అని అందరికీ ఈ విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారట. ఈ విషయాన్ని చెప్పంగానే వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి, అయ్యో ఈవిడే అమ్మవారు, ఇలా జరిగింది, ఇలా పురోహితులు జరిగిపోయారు అని చెప్పి వెంటనే ఆ యొక్క విషయాలందరికీ ఆ రాజ్యంలో అందరికీ తెలిసిపోయిందట. ఎప్పుడైతే ఒక రహస్యాన్ని బహిర్గతం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క మనిషి జీవించి ఉండడం సాధ్యం కాదు కాబట్టి వెంటనే ఆ యొక్క రాజు చనిపోయారట. ఆ యొక్క దిగ్భ్రాంతితో, అంటే ఇంతకుముందు రోజుల్లో భర్త చనిపోతే ఖచ్చితంగా భార్య కూడా అదే చితిమంటల్లో ఆవిడ కూడా కాస్త కూర్చొని వెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజుల్లో సతీ సగమమైనటువంటి కార్యక్రమం ఉండేది కదా. ఆ యొక్క రకంగా ఆవిడ కూడా తన శరీరాన్ని అర్పితం చేసి ఆ పురోహితుడు పాపం బాధపడుతుంటే, అమ్మా నేను ఎవరిని ఆరాధించాలి, ఎవరిని అర్చించాలి,
అని ఆయన బాధపడుతుంటే పురోహితుడికి చెప్పిందట, నేను అతి తక్కువ కాలంలోనే మళ్ళీ నీకు దర్శనం ఇస్తా నేను అని చెప్పిందట. చివరికి 6 మాసాల తర్వాత ఇదే ప్రదేశంలో అమ్మవారి యొక్క మహాత్మ్యం ఎలా ఉంటుంది అని అంటే, ఒక రైతు ఆయన యొక్క పొలం పని చేసుకుంటూ ఉంటే ఒక రాతిని తనే పొలంతో ఆ యొక్క గడ్డపారతో రాతిని తగిలేసరికి అందులోంచి నెత్తురు అదేవిధంగా పాలు 2 చిమ్మాయట. వెంటనే ఈ విషయం ఇరుగు పొరుగు అందరికి తెలిసి ఈ తాపా కూడా తెలిసిందట. పురోహితులు వచ్చారట, వారి యొక్క తాంత్రిక విద్యలతో ఆ యొక్క చిందినటువంటి యొక్క రక్తాన్ని అదేవిధంగా ఆ యొక్క పాలని స్తబ్దం చేసి చివరికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఇది అని గ్రహించి తిరిగి అమ్మ నన్ను అనుగ్రహించావు నువ్వు, నా కోసం మళ్ళీ తిరిగి పుట్టావు నువ్వు అని చెప్పి, పుట్టం కాదు తిరిగి వెలిసావు అని చెప్పి ఆనందపడి వెంటనే ఇదే ప్రదేశంలో అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క లకంతాప యొక్క మనోకామనాన్ని అమ్మవారు తీర్చింది కాబట్టి అమ్మవారికి, భగవతి అమ్మవారికి, లక్ష్మీదేవికి ఆ యొక్క మనోకామనాదేవి అనేటువంటి యొక్క ఈ పదంతో పిలువబడుతుండడం జరిగింది. ప్రపంచ దేశాల నుండి ఈ యొక్క ఆలయానికి వస్తారమ్మ. ఈవెన్ విదేశాల నుంచి వచ్చేవారు కూడా మనం గమనిస్తున్నాం. వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే, కోరినటువంటి ప్రతి కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తుందని చెప్పడానికి అసలు ఆశ్చర్యమే లేదు. ఈ నేపాల్ రాజ్యంలో అదేవిధంగా ఎవరైనా సరే మన తెలుగువారు ఖచ్చితంగా వస్తే రోప్ వే ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మన తెలుగు వారికి కూడా చాలా అమ్మవారు అంటే మనోకామనాదేవి అంటే చాలా ఇలవేల్పుగా కొలిచేవాళ్ళు. తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత ఎంతోమందికి వారి మనస్సులోని కోరికలను నెరవేరి తిరిగి వారు మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చినటువంటి ఒక వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు. కాబట్టి మన సుమన్ టీవీ ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తే మీ మనస్సులోని ధర్మబద్ధమైన కామ్యాలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారంటే. నిజంగా అందరూ రావాల్సిన దేవాలయం ఇది. నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా ఖచ్చితంగా అందరూ చూడవలసినటువంటి దేవాలయం మనోకామనాదేవి. రావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. సేమ్ అదే వేలో వెళ్ళొచ్చు, ఇంకొక మార్గం కూడా ఉంది కదండి. అంటే అమ్మ ఎప్పుడైతే రోప్ వే అనేది సాయంత్రం క్లోజ్ అయిపోతే అప్పుడు మనం రావడానికి 7 కొండలు దాటుతూ లోకల్ జీప్స్ రావడం అనేది చాలా టఫ్ టాస్క్ అనిపిస్తుంది. కాబట్టి ఇందాక మనము ఏదైతే రోప్ వేలో వచ్చామో అదే సేఫెస్ట్ మార్గము. సాయంకాలం 5 తర్వాత రోప్ వే బంద్ అయిపోతే ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది. అందులో అంత చుట్టూ మంచు కొండలు, చాలా చలిగా ఉంటది. కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈవినింగ్ 5 లోపల దర్శనం చేసుకునేలాగా మనం చూసుకుంటే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సెలవుల సమయంలో సండేస్ టైంలో చాలా రద్దీగా ఉంటది. ఇవాళ మనం చూసాం మన వాళ్ళే చాలా మంది ఒక 30 మంది 3 hours మనం లైన్ నిల్చుని దర్శనం చేసుకున్నారు. మన సాయంకాలం కాబట్టి అమ్మవారు చక్కగా అనుగ్రహించి దర్శనం ఇచ్చింది. కాసేపు ఉండగలిగాం కూడా గర్భాలయంలో. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం అండి. అమ్మవారి రాకపోతే డెఫినెట్ గా మిస్ అయ్యే వాళ్ళం ఎక్స్పీరియన్స్ అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. చూసారుగా నేపాల్ టూర్ లో అందరూ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన అతి ముఖ్యమైన శక్తివంతమైన దేవాలయం ఈ మనోకామనాదేవి ఆలయం అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రావటము అలాగే వెళ్ళటము, ప్రత్యేకించి మధ్యలో అమ్మవారి దర్శనం, ఈ ప్రాంగణంలో కాసేపు గడపడమే ఒక అదృష్టంగా భావించాలి. నేపాల్ ప్రజలు ఇది ఒక శక్తిపీఠంగా భావిస్తారు. చూసారుగా, ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.